అండి అందరికీ, నేను మీ అఖిల సందీప్. చూస్తున్నారుగా ఎమ్మి ఎమ్మి రవ్వ కేక్. పెద్దబాబుకి చాలా నచ్చిందంటండి. సూపర్ అంటున్నాడు. ఏం లేదండి, ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఫుల్ కప్ ఆఫ్ బొంబాయి రవ్వ, హాఫ్ కప్ ఆఫ్ షుగర్ వేసుకోండి. మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఫుల్ కప్ ఆఫ్ షుగర్ వేసుకున్నా పర్లేదు. అందులో 2 యాలక్కాయలు వేసుకోండి ఫ్లేవర్ కోసం. దెన్ దాన్ని మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో వేసుకోండి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, ఫుల్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి ఇందులో కొంచెం చిటికెడు సాల్ట్ వేసుకోవాలండి. మనం ఏ స్వీట్ చేసుకున్నా కొంచెం సాల్ట్ వేసుకుంటే ఆ టేస్ట్ వేరే ఉంటుందండి, చాలా బాగుంటుంది. దెన్ నెక్స్ట్ హాఫ్ కప్ పెరుగు వేసుకోండి. అందులో నెక్స్ట్ హాఫ్ కప్ ఆయిల్ వేసుకోండి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుతూ ఉండాలండి. మనం ఎంత మిక్స్ చేస్తే అంత ఫ్లఫీగా పొంగుతుందండి కేక్. దెన్ కలిపిన తర్వాత చూడండి, కొంచెం టైట్గా అనిపించింది కదా, సో నేను 2 టేబుల్ స్పూన్ల పాలు వేసుకొని మిక్స్ చేసుకున్నాను, కొంచెం లూజ్ అవుతుందని. చూసారు కదా కన్సిస్టెన్సీ అలా అయింది. తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకొని కేక్ టిన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దాన్ని గ్రీస్ చేసుకోవాలండి. దెన్ మన పొడి పిండి ఉంటుంది కదా, దాంతో డస్ట్ చేసుకోవాలండి. గోధుమ పిండి అయినా పర్లేదు, మైదా పిండి అయినా సరే పర్లేదు. మనం మిక్స్ చేసుకున్న కేక్ మిక్చర్ ఉంది కదండి, కేక్ టిన్లో వేసి 2-3 సార్లు ట్యాప్ చేయాలండి. ఏమన్నా ఎయిర్ బబుల్స్ ఉంటే, ఎయిర్ గ్యాప్స్ ఉంటే వెళ్ళిపోతాయి. నేను ఒక బౌల్ తీసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఒక బౌల్ని కానీ స్టాండ్ కానీ పెట్టుకోవాలి. మధ్యలో 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలండి. ఆ బౌల్ ఏంటి అలా ఉందని చూస్తున్నారా? నేను దాన్ని కేక్ బేకింగ్ కోసమే యూస్ చేశానండి, అందుకని అలా ఉంది. సో దాన్ని ఇగ్నోర్ చేయండి. దెన్ ఈ మన మిక్చర్ని అందులో వేసేసి జాగ్రత్తగా పెట్టాలండి, చేయి కాలుతుంది. తర్వాత సిమ్లో పెట్టి ఒక 40 నుంచి 45 మినిట్స్లో బేక్ అయిపోతుందండి. చూసుకుంటే మన ఎమ్మి కేక్ రెడీ అండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.